భక్తితో కూడినటువంటి అన్వయం, ఆయనని ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థన ఏది ఉంటుందో అది మనుష్యులను గట్టెక్కిస్తుంది. అందుకే మీరు మహాపురుషుల యొక్క వాంగ్మయాన్ని పరిశీలిస్తే కేవల స్తుతి పాఠాలు మాత్రమే చెయ్యరు, కేవలము స్తుతికి పరిమితం కారు. పరిమితం కాకుండా సమస్త ప్రాణికోటి, కాలముతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే, ఎంత ఆపదలోనైనా సరే, ఏ ఆపద లేకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రతిరోజునైనా సరే మీరు శౌచంతో సంబంధం లేకుండా చదువుకోవడానికి వీలుగా, అంటే మీరు ఏ ప్రయాణంలో ఉన్నా చటుక్కుని ఒక్కసారి మీరు తల మీద 3 మాటలు నీళ్లు చల్లుకున్నానని భావన చేసి చదువుకోవడానికి వీలుగా పరమశక్తివంతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ ప్రార్థన కింద ఇస్తారు కొన్ని శ్లోకాలని. అవి అత్యంత ప్రధానములు. మహాకవుల యొక్క గొప్పతనం ఏమిటంటే క్లిష్టమైనటువంటి వాక్కులు అందులో ప్రయోగించారు, 1. 2, అందులో శాబ్దిక సౌందర్యం కూడా ఉంటుంది. వింటున్నప్పుడో చదువుతున్నప్పుడో మీకే సంతోషంగా ఉంటుంది. 4 మాటలు ఎవరైనా చదివారనుకోండి, మీకు తెలియకుండా మీకు వచ్చేస్తుంది. అలా పదగుంభనంతో ఆ శ్లోకాలను ఇస్తారు. నిజానికి మూకశంకరులు కాదు ఇచ్చింది, మూకశంకరుల ద్వారా కామాక్షి పరదేవతయే ఇచ్చింది ఈ లోకానికి ఒక శ్లోకం. ఆ తల్లి స్తుతి శతకంలో ఒక మాట అంది. ఆ శ్లోక ప్రారంభం చేస్తూ సమర విజయకోటి సాధకానందధాటి మృదుగుణమణిపీటి ముఖ్య కాదంబవాటి మునినుత పరిపాటి మోహితా జాండకోటి పరమశివవధూటి పాతుమాం కామకోటి. పాతుమాం అన్న మాటతో పూర్తి చేశారు. అంటే తిన్నగా భగవతిని ఉద్దేశించి విజ్ఞాపన చేసినట్టు. ఇప్పుడు ఈ శ్లోక రచన చేసిన వారెవరు అంటే మూకశంకరులు. బాహ్యంలో శ్లోకం ఎవరి ముద్ర ఉంటుంది అంటే మూకశంకరులు చేశారు అని చెప్తారు. మహాపురుషుల గొప్పతనం ఎక్కడుంటుందంటే వాళ్ళ పేరు వెయ్యరు. అక్కడ వెయ్యకుండా సంస్కృతంలో 2 మాటలు వాడతారు, మాం అని కానీ నహ అని కానీ వాడతారు. ఇంకా విశాల హృదయంతో చెప్పాడు అనుకోండి నహ అంటారు. నహ అంటే మా ముందు, మాం నా కొరకు, మాం అంటే నాకు అని, నహ అంటే మాకు, అందరి కొరకు మాట్లాడాలంటే నహ అనాలి, నా కోసం మాం అనాలి. సాధారణంగా ప్రార్థన ప్రాథమిక స్థాయిలో తన కొరకు చేస్తారు. అందుకని పాతు అంటే రక్షించు, మాం నన్ను, కామకోటి ఆవిడ పేరు కామకోటి కాంచీపురంలో, పాతుమాం కామకోటి అమ్మా మమ్మల్ని రక్షించు. రక్షించు అన్న మాటలో అర్థం ఏమిటి? ఇందాకనే చెప్పింది, ఏది దురితము తెలియదో, ఏ కాల ప్రవాహమును నువ్వు ఆపలేవో, ఏ దైవము నీ చేత తెలియబట్టలేదో, ఈ 3 వలన నీకు వచ్చేటటువంటి దుఃఖము ఏది ఉన్నదో దాని నుంచి నువ్వు విముక్తమవ్వాలి అంటే, నువ్వు కాపాడబడాలి అంటే ఆ భగవతిని ఉద్దేశించి నువ్వు విజ్ఞాపన చెయ్యాలి, అమ్మా నన్ను రక్షించు. వాంఛితార్థప్రదాయిని, నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని ఆవిడని అడిగినా ఆవిడ అప్పటికి ఇవ్వచ్చు, అప్పటికి ఇవ్వకపోవచ్చు కూడా. ఎందుకని అంటే నేను ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత పాడైపోతారు అనుకుంటే అప్పటికి అది ఇవ్వకపోవచ్చు కూడా. అది కూడా ప్రసాదంగా స్వీకరించగలిగితేనే విశాల హృదయం. అందుకే ఆ శ్లోక ప్రారంభం చేస్తూ సమర విజయకోటి అని పిలిచారు ఆవిడ్ని. అసలు ప్రారంభం సమరంతో, యుద్ధంతో మొదలుపెట్టారు. అమ్మ నువ్వు కోట్ల యుద్ధములు చేశావు, ఏ ఒక్క యుద్ధమునందు నువ్వు పరాజయమును పొందవు. అపరాజిత అని ఆవిడకో పేరు, ఆడపిల్లగా పెట్టుకోవడానికి అద్భుతమైనటువంటి పేర్లలో అదొకటి. ఎందుకని అంటే 5 అక్షరాలు బేసి సంఖ్యతో ఉంటుంది, అకారంతో ప్రారంభం అవుతుంది. అపరాజిత అన్న పేరు ఒకప్పుడు చాలామంది పెద్దలు తమ బిడ్డలకు ఉంచుకున్నటువంటి పేరు. అపరాజిత సూక్తము అని దుర్గా సప్తశతిలో ఉంది. ఆ అపరాజిత అంటే ఎన్నడూ ఆమె పరాజయమును ఎరుగదు, ఆమె ఆదిశక్తి. అటువంటి తల్లికి పరాజయం ఎందుకుంటుంది? ఆమె అనేక యుద్ధములు చేసింది. మనమే దేవీ భాగవతాది గ్రంథములలో చదువుతాం. మహిషాసురుడితో చేసింది, శుంభనిశుంభులతో చేసింది, రక్తబీజుడితో చేసింది, దుర్గమాసురుడితో చేసింది, ఎంతోమంది రాక్షసులతో యుద్ధాలు చేసింది.
ఎందుకు చేస్తుంది యుద్ధాలు అంటే ఆవిడికి ఏదో సరదా పుట్టి వైరం పెట్టుకుని కాదు, ధర్మాన్ని పాడు చేస్తే యుద్ధం చేస్తుంది. ఆవిడ ఎందుకు యుద్ధం చేస్తుందో, ఎందుకు అవతారం తీసుకుంటుందో చెప్పింది. అందుకే మీరు తత్వతః ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే విష్ణువు అమ్మవారు ఒకటే తత్వం, ఒకటే రూపం. పుంస్వరూపాన్ని పొంది విష్ణు అవుతుంది, స్త్రీ స్వరూపాన్ని పొంది పార్వతీదేవి అవుతుంది. ఎందుకని అంటే వీళ్ళిద్దరూ అవతారాలు తీసుకుంటారు, వీళ్ళిద్దరికీ ప్రతిజ్ఞలు ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా లోకంలో అలంకార ప్రియత్వాన్ని పొంది ఉంటారు. మీరు చూడండి, విష్ణువు అలంకార ప్రియుడు, అమ్మవారు అలంకార ప్రియత్వం. విష్ణువుకి ప్రతిజ్ఞ ఉంది. భగవద్గీతలో ఆయన స్థితికారుడు, మహానుభావుడు, ఆయన ధర్మపక్షపాతి. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడంటే ఆయనకి మహాప్రీతి. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను 3 కారణాలకు వస్తాను. పరమభాగవతోత్తముల్ని కాపాడడానికి, భాగవతోత్తముల్ని ధర్మాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని నశింపచెయ్యడానికి, ధర్మాన్ని రక్షించడానికి, ఈ 3 కారణాలకు వస్తాను. స్త్రీ స్వరూపంగా అమ్మవారు ప్రతిజ్ఞ చేసిందనుకోండి, ఇదే మాట మారుతుంది. దేవీ భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఇవే మాటలు ఇంకొకలా మాట మారి వస్తాయంతే. ఎప్పుడెప్పుడు పరమభాగవతోత్తములైనటువంటి వారు దుఃఖాన్ని పొందుతారో అప్పుడప్పుడు వారి దుఃఖాన్ని తీర్చడానికి, రాక్షసుల పీచ మడచడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను వస్తాను. అందుకే అవతారములన్నీ విష్ణు భగవానుడికి ఉంటాయి, అవతారములన్నీ పరదేవతకు ఉంటాయి. ఆవిడికి బోలెడన్న అవతారాలు, ఏదో దుర్గావతారంలో వస్తుంది, నవదుర్గలుగా వస్తుంది, బోలెడన్న అవతారాలు ఎత్తుతుంది ఆవిడ. విష్ణువు అనేక అవతారములు స్వీకరిస్తాడు. ఎందుకని అంటే వాళ్ళిద్దరి యొక్క దృష్టి ఒక్కదాని మీదే, ధర్మమును నిలబెడుతూ ఉంటారు. ధర్మాన్ని నిలబెడుతూ ఎప్పుడూ లోకములను కాపాడుతూ ఉంటారు. అందుకని అపరాజిత, ఆవిడ ఓడిపోదు. విష్ణువు ఓడిపోవడం అన్న మాట ఉండదు. ఎవరైనా సరే ధర్మ వ్యతిరేకమైన వారు ఆయనతో యుద్ధం చేస్తే పడిపోవలసిందే. ధర్మాత్ముడైన వాడికి ఆయన దాసానుదాసుడైపోతాడు. వాడి వెంట నేను పరిగెడతానని చెప్పుకున్నాడు ఆయన. ధర్మాత్ములంటే ఆయనకు అంత ఇష్టం. ఒక్కొక్కసారి పరమ భాగవతోత్తముల చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు. వెంకటేశ్వర స్వామి వారి తినలా, అనంతాచార్యులు వారి చేతుల్లో దెబ్బలు తింటే ఇక్కడ ఇప్పటికీ కూడా కర్పూరం పెట్టుకోవట్లా. పరమశివుడు కన్నప్ప చేతిలో తినలా, అర్జునుడి చేతిలో దెబ్బ తినలా, భాగవతోత్తముల చేతి దెబ్బ కూడా తింటాడు. భగవద్విరోధులైన వాళ్ళ చేతిలో పడిపోవడం అన్నది సనాతన ధర్మంలో భగవంతుని యొక్క లక్షణముగా ఉండదు. అపరాజిత, ఆమెకి ఓటమి ఉండదు. అయితే కేవలము రాక్షస సంహారం కాదు, అందులో ఒక చమత్కారం ఉంటుంది, ఒక స్వభావమును నిర్ణయం చేస్తుంది. ఇది ప్రమాదం సుమా. మహిషాసురుడు ఉన్నాడనుకోండి, మీరు దేవీ భాగవతంలో మహిషాసుర వృత్తాంతం జరిగితే బోల్డ్ అన్ని విశేషాలు ఉంటాయి. కానీ మహిష ప్రవృత్తి ఒకటి ఉంటుంది. ఏమిటి మహిష ప్రవృత్తి అంటే స్త్రీల పట్ల బహుచిన్న చూపు. ఆడదివన్నీ ఏం చేస్తుందంటాడు. స్త్రీ అంటే నా చేత భోగింపబడవలసింది అంటాడంతే. అంతేకాని ఆమె యందు ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని, ఆమె మాతృత్వాన్ని, ఆమె యొక్క ఔదార్యాన్ని మహిషాసురుడు ఆలోచించాడు. ఆ ప్రవృత్తి ఎక్కడుందో అక్కడ నేను చంపేస్తాను, అది మహిష ప్రవృత్తి. ఆవిడ పాదాలు పట్టుకుంటే అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఉంటే పోతాయి. అందుకే రాక్షస సంహారమునందు తత్వము ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఆవిడ సమర విజయకోటి, ఆమె అనేక సమరములు చేసింది, 1, 2 కాదు, కొన్ని కోట్ల సమరములు చేసింది. ఇన్ని సమరములలో ఆవిడదే గెలుపు. అంటే అంతమంది ధర్మ వ్యతిరేక శక్తులను మట్టు పెట్టింది. అయితే ఇందులో ఆవిడ రాక్షసుల్ని దురుమాడితే మనకేమిటండి దానివల్ల ప్రయోజనం? సామాజికంగా ఏదో రాక్షసుల్ని చంపింది, ధర్మాన్ని నిలబెట్టింది, అందుకని మనకు కూడా భక్తి ఏర్పడింది, ధర్మం వైపుకి వెళ్ళాం, కొంత ప్రయోజనం కాదు. ప్రార్థన అని కాదు ఈ శ్లోకానికి అన్వయం. సమర విజయ కోటి అని ఎందుకంటారంటే అమ్మవారి తత్వానికి సంబంధించినటువంటి బ్రహ్మాస్త్ర ప్రయోగంగా చెప్తారు. ఇప్పటికీ లోకంలో పరిష్కారం చెప్పడం ఎలా అన్నది అందలేదనుకోండి. ఇప్పుడు అవతల వాళ్ళు అందులోంచి బయటికి రావాలి, క్షేమకరంగా రావాలి. అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు క్షేమంగా ఉండాలని మీరు కోరుకున్నారనుకోండి, అసలు సమస్యకి విరుగుడు ఏమిటో చెప్పడం సాధ్యం కావట్లేదనుకోండి. సంప్రదాయంలో బ్రహ్మాస్త్రంగా చెప్పబడేది ఏది అంటే దుర్గా సప్తశతి, 700 శ్లోకాలు.
దుర్గా సప్తశతి పారాయణ చేస్తే చాలు, అంత శక్తి. ఇక దుర్గా సప్తశతితో హోమం చేశారనుకోండి, దాన్ని చండీ హోమం అంటారు. అంటే నేను ఏదో ఇవాళ అమ్మవారి గురించి చెప్తున్నానని నేను ఈ మాట చెప్పడం కాదు. ఏ హోమమైనా గొప్పదే, నేను ఏ హోమాన్ని తక్కువ చేయట్లేదు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలుసుకోవాలి, సంప్రదాయజ్ఞులందరూ కూడా అంగీకరిస్తారు. చండీ హోమంలో మాత్రం అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు స్ఫుటంగా తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? ఒక్క చండీ హోమంలో మాత్రం అన్నీ పచ్చి పదార్థాలే పడతాయి. ఇప్ప పువ్వు అదే పనిగా హవనం చేస్తారు. అలాగే ఒక్కొక్క అధ్యాయం పూర్తయిన తర్వాత పూర్ణాహుతి చేసేటప్పుడు మారేడు కాయలు వేస్తారు, కొబ్బరి కాయ వేస్తారు, వెలక్కాయ వేస్తారు, అన్నీ పచ్చి పదార్థాలే. అరటి పళ్ళు వేస్తారు. మీకు నేను ఒక పరమ సత్యం చెప్తున్నాను. ఆవిడ పుచ్చుకుందనుకోండి, ఆవిడ సంతోషించిందనుకోండి, అసలు మీరు వేసినవి ఏమయ్యాయో మీకు తెలియదు. నాలుకలు చాపి పుచ్చేసుకుంటుంది, మామూలుగా కాదు. మీరు ఇన్ని వేస్తూ ఉంటే అవన్నీ ఏమయ్యాయి, మంట నిధనం అవ్వాలి కదా, కొంచెమైనా పొగ రావాలి కదా, కానీ రాదు, తినేస్తుంది ఆవిడ, పుచ్చేసుకుంటుంది. సప్తశతి తప్పు లేకుండా 700 శ్లోకాలతో చండీ హోమాన్ని చెయ్యగలిగిన ప్రజ్ఞావంతులు ఉంటే, చండీ సప్తశతితో హోమం చేస్తుంటే చండీ హోమం నాలుకలు చాపి పుచ్చుకుంటుంది ఆవిడ. అమ్మవారి యొక్క అస్తిత్వం ఆవిడక్కడ నిలబడింది అన్నది మీకు స్ఫుటంగా కనపడుతుంది. అంత శక్తివంతం దుర్గా సప్తశతి. ఆ దుర్గా సప్తశతి హోమం చేయకుండా కేవలము శ్లోకములు పారాయణ చేశారనుకోండి, శ్లోక పారాయణము చేత కూడా అంత శక్తి విస్ఫోటనమవుతుంది. ఇంకా దాన్ని బ్రహ్మాస్త్రం కింద చెప్తారు. ఇంకా దానికన్నా శక్తివంతము అని చెప్పడం నేను ఇప్పటిదాకా వినలేదు. అంత శక్తివంతంగా చెప్తారు దాన్ని. అందులో ఆ సప్తశతి పారాయణం అంత గొప్పదవడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. అందులో అర్గళా స్తోత్రము అని ఒక స్తోత్రం వస్తుంది. అర్గళ దాని పేరు. మీరు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు వింటే వాటి సౌందర్యం అర్థమవుతుంది. అర్గళా స్తోత్రం అంటే అర్థం ఏమిటంటే బారుమాను అంటారు. బారుమాను అంటే పూర్వం ఇళ్ళకి గడియలని ఉండేవి. కొయ్య గడియ ఇలా తిప్పి ఇలా వేసేవారు. ఇలా ఓ చిన్న చేతిలా ఉండేది, దాంట్లోకి గడి అడ్డు వేసేవారు. అదే పూర్వం రక్షణ వ్యవస్థ. ఇంకా రక్షణ కావాలనుకుంటే తలుపు లోపల ఇనుముతో తయారు చేయబడినటువంటి 2 కవాటములు పెట్టి బాగా లావుగా ఉన్న దుంగ ఒకదాన్ని తలుపుకు అడ్డంగా 2 ఇనప కవాటములలోకి వేసేస్తారు. బయట నుంచి తలుపు తోసినా ఇంకా రాదు. బారుమాను అంటారు. అర్గళ అంటే బారుమాను. పరమ చాపల్యంతో తనని తాను నిగ్రహించుకోలేక దుర్వ్యసనములకు వశపడిపోతున్నవాడు అర్గళాస్తోత్రాన్ని పారాయణ చేస్తే ఆవిడ బారుమాను అయి కాపాడుతుంది. కాదు, ఎంతంత ఉపద్రవాల్ని కూడా ఆపుతుంది. అర్గళా అని పేరు అందుకే. అర్గళా స్తోత్రం దుర్గా సప్తశతిలో అంతర్భాగం. అలాగే సిద్ధ కుంజిక, నారాయణి, కీలకం ఇవన్నీ కూడా అందులో అంతర్భాగంగా వస్తాయి. కీలకం అంటే చింతించుట అని అర్థం. దేనిని చింతించినటువంటి కారణం చేత భగవతి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ చింతనంతటినీ స్తోత్ర రూపంలో తీసుకొస్తారు. ఇందులో నేను ఇప్పుడు సప్తశతి వైభవం అంతా చెప్పలేను కదా, కొన్ని ముఖ్యమైన విషయాలు 1-2 ప్రతిపాదన చేస్తాను. ఎందుకు శంకరులు అలా ప్రతిపాదన చేస్తున్నారు అన్నదానికి. రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జహి ఈ మంత్రం అనేక పర్యాయాలు తిప్పుతారు. తిప్పుతూ దీనికి స్వాహాకారం కలుపుతారు. స్వాహాకారం కలిపి అమ్మవారికి హవిస్సు ఆజ్యము ఇస్తారు. ఇచ్చినప్పుడు రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జహి స్వాహ అంటూ హవిస్సిస్తారు. ఈ 4 అడుగుతారు అమ్మవారిని. ఇది సమర విజయకోటి. ఆవిడ్ని ఏమడుగుతారంటే, అమ్మ మాకు రూపాన్ని ఇయ్యి అని అడుగుతారు. రూపాన్ని ఇయ్యి అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా రూపాన్ని ఇస్తుందా? ఉందిగా రూపం నీకు. మరి ఉన్న రూపం కాకుండా కొత్త రూపాన్ని ఆవిడిచ్చేదో నల్లగా ఉన్నవాడు తెల్లగానో, తెల్లగా ఉన్నవాడు నల్లగానో అయిపోయాడు అనుకోండి, అందవిహీనంగా ఉన్నవాడు అందంగానో అయిపోయాడు అనుకోండి, హోమం సిద్ధించింది అనాలి. మరి ఇంత చేసినా అలాగే ఉంటాడుగా. కాదు, రూపం దేహి అన్న మాటకు అర్థం ఏంటంటే అందమును కాదు అపేక్షిస్తున్నది, సౌందర్యమును. అందము జ్వరం వస్తే పాడైపోతుంది, ఉపవాసం చేస్తే పాడైపోతుంది, ఎండ దెబ్బ కొడితే పాడైపోతుంది, వానలో తడిస్తే పాడైపోతుంది, నీరసపడితే పాడైపోతుంది, కోపం వస్తే పాడైపోతుంది.
కోపం వచ్చిందనుకోండి వాడికన్నా వికారంగా ఎవరు ఉండడు. కానీ సౌందర్యము వేరు, అది రూపం దేహి అంటే. సౌందర్యం అంటే బాహ్యమైన అందంతో సంబంధం ఉండదు. ఇప్పుడు నేను ఇలా ప్రవచనం చేస్తుండగా అకస్మాత్తుగా ఈ వేదిక మీదకి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి నించున్నారనుకోండి, ఆయన కాళ్ళు సన్న పుల్ల ముక్కలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి, పెద్ద పెద్ద పాదాలు, ఆ విభూతి కూడా 3 రేఖల కింద కూడా ఉండదు, ఇలా పులిమేసుకుని ఇంత పెద్ద కుంకంబొట్టు పెట్టుకుని సత్యదండాన్ని ఇలా పట్టుకుని కమండలం పట్టుకుని జారిపోతున్న బట్టతో ముడతలు పడిపోయినటువంటి శరీరం, ఎముకలెన్నో లెక్క పెట్టడానికి వీలుగా ఉరప్పంజరం, కట్టుకున్న కాషాయం బట్ట, ఇది తప్ప ఆయన దగ్గర ఏముంటుంది? కానీ అలా చూశారనుకోండి, ఆయన రావక్కర్లేదు, కాసేపు ఆయన యొక్క చిత్తరువు వంక చూశారనుకోండి, మీ మనసు ఉద్వేగాన్ని వదిలిపెట్టేసి పరమ ప్రశాంతతని పొందేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.